ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ లెవెల్లో తీస్తున్న మూవీ దేవరా. ఈ మూవీలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా నార్త్ ఇండియా సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆదిపురుషులో విలన్ చేసినప్పటికీ సైఫ్ అలీ ఖాన్కి అంతగా సక్సెస్ లభించలేదు. ఈ మూవీని మాత్రం యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ లెవెల్లో ఖర్చు పెట్టి మరీ తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడా అనే గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో ఎన్టీఆర్ లుక్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అఫీషియల్గా అయితే ఈ మూవీ యొక్క గ్లిమ్స్ అనేది జాన్ 8న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి ఈ గ్లిమ్స్లో అయితే ఎన్టీఆర్ లుక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అయితే హైలైట్గా ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ పరంగా విజువల్స్ అయితే హై క్వాలిటీతో ఉంటాయని తెలుస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే దేవర పార్ట్ 2 కూడా తీస్తున్నట్టు శివ కొరటాల అయితే చెబుతున్నారు. మరి ప్రేక్షకులను ఈ గ్లిమ్స్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అనిరుద్ రవిచంద్రన్ అయితే ఈ మూవీకి గ్రాండ్ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చాడు. అతడు ఏ సాంగ్ కంపోజ్ చేసినా కానీ హైలైట్ అవుతుంది. లేటెస్ట్గా లియో అయితే అన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయింది. మరి దేవర ఎలాంటి విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. అందులోనూ RRR తర్వాత చేస్తున్న ఎన్టీఆర్ మూవీ మరియు ఫ్లాప్ తర్వాత చేస్తున్న కొరటాల శివ మూవీ ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మరి ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను గ్లిమ్స్తో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.